నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి దేవినేని ఉమా చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట చాలా బలంగా వినిపిస్తున్నాయి. మరి రీటైనింగ్ వాల్ అవ్వచ్చు, లేకపోతే బుడమేరుకు సంబంధించినటువంటి అంశం అవ్వచ్చు, ఇవన్నీ ఆయనకి గుర్తున్నాయా, గుర్తులేవా, అతనికి ఏమైనా చిప్పు దొబ్బిందా అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట చాలా బలంగా వినిపిస్తున్నాయి. మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, అలాగే రాజకీయ విశ్లేషకులు శ్రీఎస్ రావు గారు. సో సార్ అడిగి మరి విషయాలు తెలుసుకున్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి దేవినేని ఉమా చేసినటువంటి వ్యాఖ్యలు మనం నెట్టింట చూస్తూనే ఉన్నాం. మరి ఆయన క్లియర్ కట్గా ఆయనకి అధికారం కోల్పోయిన తర్వాత చిప్పు దొబ్బిందంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట కాస్త వైరల్ అవుతూనే ఉన్నాయి. మరిది అసలు ఆయన ఏ ఉద్దేశంతో అన్నారు, ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చింది? సో ఒకటి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి విషయంలో మనం మాట్లాడుకోవాలంటే కనుక మొదటి నుంచి అతని మైండ్ సెట్ గురించి, అతని మైండ్ గురించి చాలా చర్చనీయాంశం అయింది. సరే, అది విపక్షాలు లేదంటే ప్రత్యర్థులు మాట్లాడేటువంటి మాటలు అలానే ఉంటాయి అని అంటే, చాలామంది కాదు ప్రత్యర్థులు చేసేటువంటివి నిజమేనని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి వాళ్ళే చెప్పేటువంటి మాట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి గుర్తుందా గుర్తులేదని అంటే, అతనికి అవసరమైనవి పక్కాగా గుర్తుంటాయి, అవసరం లేవు అనుకున్నప్పుడు ఊరికే చెప్పేసి మర్చిపోతుంటాడు అనేది ఒకటి చెప్తుంటారు ఆయన గురించి బాగా తెలిసిన వాళ్ళు. ఎందుకనంటే 2019 ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చాడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. అవన్నీ మర్చిపోయినట్టే ఆయన యాక్ట్ చేశాడు. మద్యపాన నిషేధం మర్చిపోలేనటువంటి హామీ అది, కానీ ఆయన మర్చిపోయాడు. సిపిఎస్ రద్దు మర్చిపోలేనటువంటి హామీ, కానీ ఆయన మర్చిపోయాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఆయన ఇచ్చినటువంటి హామీలు. దాదాపు 140-150 ఉన్నాయి హామీలు. ఆయన ఎంతసేపటికి నవరత్నాల గురించి మాట్లాడుతూ తప్పితే మిగతా వాటి గురించి మాట్లాడు. ఆయన ఆ రోజుల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేసింది ఏంటంటే, భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పెట్రోల్ డీజిల్ రేట్లు ఉన్నాయి, తాను వస్తే దాన్ని తగ్గిస్తానన్నాడు. అసలు ఆయన వచ్చిన తర్వాత ఇంకా పెంచాడు రివర్స్లో. తర్వాత విద్యుత్ ఛార్జీలు పెంచను, నేను చాలా భారీగా ఉన్నాయి మిగతా రాష్ట్రాల కంటే అన్నాడు. ఆయన వచ్చిన తర్వాత దాదాపు 6 సార్లు 7 సార్లు పెంచాడు 2019 నుంచి 2024 మధ్యలో. ట్యాక్సుల గురించి మాట్లాడాడు, ఆయన ట్యాక్సులు వేసాడు. ఇట్లా అసలు ఆయన చెప్పినవి ఆయన గుర్తుంటాయా లేవా, లేకపోతే ఊరికే అది లైట్గా తీసుకుంటాడా అని అంటే, ఆయన ఎంత అమాయకుడైతే కాదు, గుర్తులేనటువంటి కాదు, చిప్పు దొబ్బలేదు అతనికి. చిప్పు బాగానే ఉంది, చిప్పు బాగుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని తన వైపు తిప్పుకోగలిగాడు 2019లో. అదర్వైజ్ అతని చిప్పు బాగలేకపోతే ఓటర్ల చిప్పు మార్చలేడు కదా. సో ఓటర్ల చిప్నే మార్చేసి ఓట్లు వేయించుకున్నాడు కదా 2019లో. కాబట్టి దేవినేని ఉమా మాజీ మంత్రి అన్నట్టుగా అతని చిప్పు గురించి మనం ఆయనతో మనం ఏకీభవించాల్సిన అవసరం లే. ఇది దేవినేని ఉమాతోటి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పక్కా బిజినెస్ మ్యాన్. అతను ఎప్పుడు నిరంతరం కోట్ల రూపాయలు ఎలా సంపాదించాలో ఆలోచిస్తూ ఉంటాడు. ఆయన ఈజీగా పాలిటిక్స్లో వచ్చి సంపాదించవచ్చు అనేది ఆయనకి గోలు. అందుకే ఆయన ఒకసారి ప్లీజ్ ఒక్క ఛాన్స్ అని చెప్పి ఒక ఛాన్స్ కొట్టేశాడు. ఒక ఛాన్స్ కొట్టి 2019 నుంచి 2024 వరకు ప్లెంటీ ఆఫ్ మనీ ఎంత సంపాదించాడో అంత సంపాదించాడు. ఆయన లాస్ట్కి ఏ స్థాయికి వచ్చాడంటే, నాకు చాలు నేను ఏది కావాలన్నానో ఆ పదవి వచ్చింది, నేను సంతృప్తిగా ఉన్నాను, కావాలంటే సంతోషంగా దిగిపోతానని చెప్పి ఎన్నికల ముందు ఆయన చెప్పాడు. అంటే ఆయన అనుకున్న గోల్ని రీచ్ అయ్యాడు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి చిప్పు దొబ్బిందా లేదని అంటే, ఇప్పుడు ఆయనకైతే చిప్పు దొబ్బలా, ఎదుటోళ్ళకి చిప్పు దొబ్బిస్తున్నాడు. కారణం ఏంటంటే, బుడమేరు కారణంగానే ఈ మొత్తం జరిగింది ప్రమాదం. చంద్రబాబు నాయుడు ఇంటిని కాపాడటానికి బుడమేరు గేట్లు ఎత్తలేదు అని చెప్పి ఆయన చెబుతున్నాడు. బుడమేరుకి గేట్లు ఉండవు, బుడమేరు అనేది వాగు, కానీ బుడమేరుకి గేట్లు ఉన్నాయని చెప్తున్నాడు ఆయన. లాకులు ఉంటాయి సార్ ఏది బుడమేరుకి అంటే, బుడమేరు దానికి ఛానల్ ఒకటి ఉంది మధ్యలో, బుడమేరుకి కొల్లేరుకి మధ్యలో ఒక డైవర్షన్ ఛానల్ ఉంది. ఆ డైవర్షన్ ఛానల్ దగ్గర మాత్రం గేట్లు ఉంటాయి. గేట్లు అక్కడ ఒక రిజర్వాయర్ లాగా కట్టారు నియంత్రించడానికి. ఎందుకంటే బుడమేరు యొక్క కెపాసిటీ దాదాపుగా 15,000 క్యూసెక్లు అయ్యాము. దానికి వరద వచ్చినప్పుడు ఎక్కువ వస్తాయి అని చెప్పేసి నియంత్రించడానికి మధ్యలో ఒక డైవర్షన్ ఛానల్ కట్టారు. ఆ డైవర్షన్ ఛానల్ ఏంటంటే, ఇటు నుంచి వెళ్తుంది, ఇది కృష్ణా నది కలపడానికి ఒక కాలం ఉంటుంది మధ్యలో. కొల్లేరుకి డైరెక్ట్గా అయితే కొల్లేరుకి వెళ్ళాలి. బుడమేరుకు సంబంధించి ఇప్పుడు మున్నేరు ఉంది, మున్నేరు నుంచి ఇప్పుడు అక్కడ పొంగింది మున్నేరు. పొంగినటువంటి వాటర్ ఎటు వెళ్తాయి అంటే అటే వెళ్తాయి, ఇది బుడమేరు మీదకి వెళ్తాయి. సో బుడమేరుకి ఎక్సెస్ వాటర్, పొలాల్లో కురిసినటువంటి వర్షాలు ఏదైతే ఉన్నాయో ఆ మిగులు పొలాల నుంచి వెళ్ళేటువంటి వాటర్ రకరకాల రూపంలో అన్నీ బుడమేరుకి కలుస్తాయి. బుడమేరు నుంచి కొల్లేరుకి వెళ్ళాలి. అదేమో నీకు
మొత్తం ఆక్రమించేశారు. తర్వాత కుడికాలువ నుంచి వెళ్తుంది, పోలవరం కుడికాలువలోకి కలపాలి యాక్చువల్గా బుడమేరుని. సో అది ఆ పోలవరం కుడికాలువను కూడా వాళ్ళు మట్టి తోలుకున్నారు. ఇది మట్టి తోలు వేసుకొని దానికి గట్టులు లేకుండా చేశారు. ఆ గ్రావెల్ నమ్ముకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అది చంద్రబాబు నాయుడు చెప్తుంది అదే కదా. తర్వాత అసలు ఈ బుడమేరుకు సంబంధించి డైవర్షన్ ఛానల్కి సంబంధించి దాన్ని ఆధునీకరించడానికి 500 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు చేసి ఆ బుడమేరు కాలువని ఆధునీకరించాలని చూశాడు. 150 కోట్ల రూపాయలు ఖర్చు కూడా పెట్టారు. ఈలోపు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు, దాన్ని శిథిలావస్థకు తీసుకెళ్ళాడు. అదర్వైజ్ నీకు ఆధునీకరించి ఉండేవాళ్ళు బుడమేరు కాలువని. సో బుడమేరు కాలువని ఆధునీకరించడానికి ఈ పరిస్థితి వచ్చినది కాదు. ఇప్పుడు గోదావరి జలాల్ని కృష్ణాలో కలపడానికి పట్టిసీమ, ఇప్పుడు ఇక్కడ పోలవరం కుడి కాలువ వాడుకుంటున్నారు. ఇప్పుడు పట్టిసీమ నుంచి పోలవరం కుడి కాలువను వాడుకుంటూ కృష్ణాలోకి పంపిస్తున్నారు వాటర్ని. సో ఇప్పుడు బుడమేరుకు సంబంధించి నీకు 500 కోట్ల రూపాయలు కేటాయించింది తెలుగుదేశం పార్టీ హయాంలోనే, అది ఆన్ రికార్డ్ ఉంటుంది. 150 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది కూడా ఆన్ రికార్డ్ ఉంటుంది. మరి ఎందుకని బుడమేరు డైవర్షన్ ఛానల్ నుంచి కృష్ణానదికి వెళ్ళేటువంటి వాగుని ఆధునీకరించలేకపోయావు? జగన్మోహన్ రెడ్డి ఫాల్టే కదా. 2019 నుంచి 2024 మధ్యలో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి చేస్తుంటే ఈ ప్రమాదం వచ్చిండేది కాదు కదా. సో కాబట్టి తెలుగుదేశం పార్టీ చేసింది గుర్తుంది జగన్మోహన్ రెడ్డికి, ఆయనకి చిప్పు తప్పులా గుర్తు లేనట్టు నటిస్తూ బుడమేరు కారణంగానే చంద్రబాబు నాయుడు ఇల్లు కాపాడటానికి బుడమేరు గేట్లు ఎత్తలేదు అంటాడు ఆయన. ఇప్పుడు అది డైవర్షన్ ఛానల్ దగ్గర ఈ లాక్స్ ఉంటాయి, అవి తీస్తే కనుక నీకు కిందకి వాటర్ వెళ్ళిపోతాయి. ఆయన ఏం చెప్తాడు, డైవర్షన్ ఛానల్ కాకుండా బుడమేరు గేట్లు అంటాడు. బుడమేరు అనేది ఒక వాగు, అదేమి నది కాదు. ప్లస్ బుడమేరు ప్రవహించేటువంటి మార్గం వేరు, కృష్ణా ప్రవహించేటువంటి మార్గం వేరు, రెండు వేరు మార్గాలు. ఇప్పుడు బుడమేరు పోయి కొల్లేరులో కలుస్తుంది. కృష్ణానది ప్రవాహం వేరు. కృష్ణానది ప్రవాహం అది కృష్ణా ప్రకాశం బ్యారేజ్ నుంచి అక్కడ వెళ్ళిపోయి అది సముద్రంలో కలుస్తుంది. ఇక్కడ కొల్లేరు మొత్తం ఆక్యుపై చేశారు, కొల్లేరుని ఆక్యుపై చేశారు. బుడమేరు కాలువ గట్లు మొత్తం ఆక్యుపై చేశారు. కాలువ గట్టులో ఉండే గ్రావెల్ అమ్ముకున్నారు, మట్టి అమ్ముకున్నారు, పోలవరం కుడి కాలువ మట్టి అమ్ముకున్నారు. ఇవన్నీ అయిపోయినాయి. చేయాల్సిందంతా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 నుంచి 2024 వరకు అది చంద్రబాబు నాయుడు మీద, తెలుగుదేశం పార్టీ మీద రుద్దడానికి ప్రయత్నం చేశాడు. అందుకే దేవినేని ఉమా మాజీ ఇరిగేషన్ మినిస్టర్, ఆయన 2014 నుంచి 2019 వరకు ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నాడు ఆయన. సో ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఏం జరిగింది అనేది ఆయనకు తెలుసు. అందుకే ఆయన చెప్తున్నాడు, 500 కోట్లు మేము కేటాయించి మేము 150 కోట్లు ఖర్చు పెట్టి డైవర్షన్ ఛానల్కి ఖర్చు పెట్టి చేసాము, నువ్వు ఎందుకు చేయలేదు మిగతాది అని చెప్పాడు. నువ్వు చేస్తే ఈ పరిస్థితి వచ్చినది కాదు కదా అనేది అడుగుతున్నాడు. దాంతోపాటు అసలు ఇరిగేషన్ టోటల్గా రాష్ట్రానికి నువ్వు ఎంత ఖర్చు పెట్టావు అని అడుగుతున్నాడు. తెలుగుదేశం పార్టీ హయాంలో ఆన్ రికార్డ్ ఆయన చూపించాడు, 60,000 కోట్ల రూపాయలు, 65,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి 30,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. అంటే తెలుగుదేశం పార్టీ హయాంలో ఖర్చు పెట్టిన దానికన్నా సగం ఖర్చు పెట్టాడు. అంటే ఇరిగేషన్కి అసలు ప్రాధాన్యత ఇచ్చావా లేదా? అసలు ఇవ్వాల. ఓన్లీ ఆ బటన్ నొక్కే కార్యక్రమంలో తప్పితే ఏమీ పట్టలేదు జగన్మోహన్ రెడ్డికి. 65,000 కోట్లు ఎక్కడ, 32,000 కోట్లు ఎక్కడ? 32,000 కోట్లే ఈయన సుమారుగా ఖర్చు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పీరియడ్లో. చంద్రబాబు నాయుడు హయాంలో 65,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్కి సంబంధించి కాలువల ఆధునీకరణ కానీ లేదా ఇరిగేషన్కి సంబంధించిన ప్రాజెక్టులకు కానీ ఏదైతేనే ఖర్చు పెట్టారు. ఇక్కడ కనిపిస్తుంది కదా ప్రాధాన్యత ఏంది అనేది. ప్లస్ బుడమేరుది పర్టికులర్గా 500 కోట్ల రూపాయలు కేటాయించింది తెలుగుదేశం పార్టీ, 150 కోట్ల రూపాయలు దానికి ఖర్చు పెట్టింది డైవర్షన్ ఛానల్ ఆధునీకరణకు అని చెప్పి క్లియర్గా అర్థమవుతుంది కదా. మరి నువ్వు ఎందుకు చేయలేదు? నువ్వు చేస్తే 5 సంవత్సరాల్లో ఈ పరిస్థితి వచ్చినది కాదు కదా. ఇప్పుడు ఈ నిజాలన్నీ బయటకు వచ్చిన తర్వాత ఎవరి కారణంగా అక్కడ నష్టం జరిగింది అని అంటే ఎవరైనా చిన్నపిల్లలని చెప్తారు, జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగింది అని. సో జగన్మోహన్ రెడ్డికి చిప్పు దెబ్బలా, ఆయన అబద్ధాలు చెప్పి జనాల చిప్పు పనిచేయట్లేదని ఆయన అనుకుంటున్నాడు. జనాల చిప్పు బాగా పనిచేస్తుంది. ఎవరికి వాళ్ళే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నటిస్తున్నాడని తెలుసుకున్న తర్వాతనే కదా 2024లో 11 మందికి పరిమితం చేసింది ఆయన్ని. సో కాబట్టి ఆయన చిప్పు బాగానే ఉంది, కానీ బట్ చిప్పు దొబ్బిందని చెప్పేసి ఉమామహేశ్వరరావు అనుకుంటున్నాడు. కానీ ఆ చిప్పు బాగానే ఉంది. ఆయన చిప్పు బాగానే ఉండే తెలుగుదేశం పార్టీని కార్నర్ చేస్తున్నాడు.